వెల్కమ్ టు మన షెఫ్. నేను మీ మాధవిని. ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లి కారం రెగ్యులర్గా ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కాస్త డిఫరెంట్గా మంచి రుచిగా చేయాలి అంటే ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి ఈ ప్రాసెస్లో కానీ కాకరకాయ ఉల్లి కారం చేశారంటే మీరు ఎప్పుడు చేసుకున్నా ఈ ప్రాసెస్లోనే చేసుకుంటారు. అంత బాగుంటుందండి టేస్ట్. మరి ఎలా తయారు చేయాలో చూపిస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 1/2 కేజీ కాకరకాయలు తీసుకున్నాను. ఈ కాకరకాయలకి ఈ 2 చివర్లన తొడిమల వరకు కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మనకి ఈ కాకరకాయల పైన బుడుపుల్లాగా ఉంటాయి కదా, వాటిల వరకు తీసేసుకోండి. మరి మొత్తం తీయాల్సిన అవసరం లేదు. ఈ కాకరకాయలు కూడా ఇలా చిన్న కాకరకాయలు తెచ్చుకోండి, బాగుంటుంది ఉల్లికారం. ఒకవేళ ఇలా చిన్న కాకరకాయలు మీకు దొరకలేదు అంటే పెద్దగా పొడవుగా ఉంటాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ కాకరకాయలన్నింటికి పొట్టు తీసేసిన తర్వాత ఈ విధంగా మధ్యలోకి ఘాటు పెట్టండి. ఒక్కొక్క కాకరకాయకి ఇలా ఘాటు పెట్టి లోపల ఉన్న విత్తనాలన్నింటినీ తీసేసేయండి. ఈ కాకరకాయలు నేను కాయ పలంగా వేసేస్తున్నానండి. మీకు ఇలా కాయలుగా వేసుకోవడం ఇష్టం లేకపోతే ముక్కలుగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు. ఈ ముక్కలు ఎలా కట్ చేసుకోవాలి అనేది మీ ఇష్టం అండి, ఎలా అయినా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా కాకరకాయలో నుంచి విత్తనాలు మొత్తం తీసేసేయండి. అన్ని కాకరకాయలకి ఇదే విధంగా విత్తనాలు తీసేయండి. చూడండి, ఇలా వచ్చిన ఈ విత్తనాలని ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి. ఈ విత్తనాలు కూడా మనం యూజ్ చేసుకుందాము, అది ఎలాగో తర్వాత చూపిస్తాను. ఇప్పుడు ఈ విత్తనాలన్నీ తీసేసిన ఈ కాకరకాయలని ఇలా ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల పైన 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని కాకరకాయలకి ఉప్పు పసుపు బాగా పట్టేటట్టు ఒకసారి కలపండి. కలిపేసిన తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. కాకరకాయల్లో నుంచి మీకు వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. ఈలోపు ఈ సైజులో ఉన్న 3 ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ కాకరకాయల్లో నుంచి ఇలా వాటర్ బయటకు వస్తాయి. ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నారంటే ఇప్పుడు ఈ కాకరకాయల్ని ఇలా లైట్గా పిండేయండి. పిండేస్తే కాకరకాయల్లో నుంచి కూడా మీకు లైట్గా వాటర్ వస్తాయి. ఇలా పిండుకొని తీసుకోండి. ఇలా చేయడం వల్ల మీకు చేదు చాలా వరకు తగ్గుతుంది. లేదండి మాకు చేదున్నా మేము తింటాము, దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి అని మీకు అనిపిస్తే డైరెక్ట్గా కాకరకాయల్ని కట్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి వేయించుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. మాకైతే ఎక్కువ చేదుగా ఉంటే తినరు కాబట్టి నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వాటర్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్ వేడి చేసి దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేయండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా పిండి పక్కన పెట్టుకున్న ఈ కాకరకాయలను కూడా వేసేసేయండి. కాకరకాయలు వేసుకున్న తర్వాత దీంట్లోనే ఈ కాకరకాయల్లో నుంచి విత్తనాలు విడతీసి మనం ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాం కదా, ఆ విత్తనాలను కూడా వేసేసి ఈ రెండింటినీ కలిపి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోండి. ఈ విత్తనాలు బాగా ఎర్రగా వేగితే చాలా రుచిగా ఉంటాయండి. చాలామంది తినడానికి ఇష్టపడరు. ఒకవేళ మీకు ఈ విత్తనాలు వేసుకోవడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు చూడండి, ఈ విత్తనాలు కాకరకాయలు బాగా వేగాయి కదా, ఇలా విత్తనాలు ఎర్రగా వచ్చేటట్టు వేయించుకోండి. విత్తనాలు సరిగా వేగలేదనుకోండి రుచి సరిగా ఉండదు, అంటే బాగుండవు టేస్ట్. ఇలా వేగిన తర్వాత వీటిలన్నింటినీ తీసి ఏదైనా బౌల్లో వేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ మిగిలింది కదా, ఇదే ఆయిల్లో 1 టీ స్పూన్ ధనియాలు వేయండి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 15 దాకా ఎండుమిరపకాయలు వేసి ఇవి 3 కలిపి బాగా వేగనివ్వండి. ఇప్పుడు ఎండుమిరపకాయలు బాగా వేగాయి కదా, ఇలా వేగిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెమ్మలు మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకోండి. నేను ఈ ఉల్లికారాన్ని కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నానండి. మనం రైస్లో కలుపుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్, అందుకని కొద్దిగా ఎక్కువ చేసుకుంటున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1/2 కేజీ కాకరకాయలు అయితే పడతాయండి, కానీ నేను 1/2 కేజీయే వేసుకుంటున్నాను. మీకు కాకరకాయలు ఇంకొన్ని ఎక్కువ వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. దీంట్లోనే కొద్దిగా చింతపండు, ఇక్కడ నేను చూపించాను కదా అంత చింతపండు వేసుకుంటే సరిపోతుంది. ఆ చింతపండుని ఇలా విడతీసి వేసుకోండి. అలాగే 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేయండి. 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మొత్తం బాగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు మగ్గించుకోండి. ఈ ఆయిల్లో ఈ ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు అన్నీ కొద్దిగా వేగితే ఉల్లికారం చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఒక 2 నిమిషాలు వేయించుకుంటే మీకు ఈ విధంగా బాగా మగ్గుతాయి. ఇలా మగ్గితే సరిపోతుంది, మరి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న కాకరకాయ విత్తనాలు కూడా వేసుకోండి. కాకరకాయలను తీసి పక్కన పెట్టేసి ఆ విత్తనాల వరకు వేసుకోండి. ఇలా విత్తనాలు వేసుకుంటే టేస్ట్ బాగుండదేమో అనుకోవద్దు, చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిలన్నింటినీ కలిపి ఒకసారి మిక్సీకి వేయండి. మిక్సీకి వేసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకుని ఈ ఉల్లికారాన్ని మనం ముందుగా ఆయిల్లో వేయించి పెట్టుకున్న ఈ కాకరకాయలో ఈ విధంగా పెట్టుకోండి. అన్ని కాకరకాయలకి ఇలాగే పెట్టుకొని పక్కన పెట్టుకోండి.
ఇప్పుడు మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ మినపప్పు శనగపప్పు ఎర్రగా వేగేటట్టు వేయించుకోండి. ఇలా పోపు దినుసులు బాగా వేగిన తర్వాత దీంట్లో ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని వేయించుకోండి. ఇప్పుడు ఈ కరివేపాకు వేగిన తర్వాత మనం ఉల్లికారాన్ని కూరి పెట్టుకున్న ఈ కాకరకాయలు ఈ విధంగా పెట్టుకోండి. దీనిపైన మిగిలిన ఉల్లికారం మొత్తం వేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ వేయించుకోండి. ఫ్లేమ్ని మటుకు సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టినా మీడియం ఫ్లేమ్లో పెట్టినా మీకు బాగా ఎక్కువగా మాడిపోతుందండి. అందుకని సిమ్లోనే పెట్టుకోండి. ఇది లైట్గా మాడినా కానీ టేస్ట్ ఉంటుంది, మరీ ఎక్కువ మాడనివ్వకూడదు, అదొక్కటి గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోండి, లేకపోతే మరీ ఎక్కువ మాడిపోతుంది. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. బాగా ఎర్రగా వేగింది కదా. దీంట్లో మీకు ఉప్పు కారం సరిపోలేదు అంటే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. కారం సరిపోకపోయినా కానీ కొద్దిగా కారం వేసుకోవచ్చు. ఇంకొక 2 నిమిషాలు మగ్గిద్దామండి, బాగా మగ్గుతుంది. ఇప్పుడు మరొక 2-3 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా కాస్త పొడి పొడిగా అవుతుంది. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. రైస్లో కలుపుకొని తింటే భలే ఉంటుందండి. ఇది మీకు 2-3 రోజుల వరకు నిలువ ఉంటుందండి, పాడవదు. మరి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చింది అనిపిస్తే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.